ఆల్బమా ఈ ప్లేస్ గురించి చాలామంది వినే ఉంటారు. ఇక్కడ పారానార్మల్ కేసెస్ ఏదో క్యాజువల్ కేసెస్ లాగా రిజిస్టర్ అవుతూ ఉంటాయి. అందుకే ఈ ఏరియా గురించి తెలిసిన వాళ్ళు దానికి చాలా దూరంగా ఉంటారు. ఇక్కడ తెలియకుండా ఇల్లులు కొనేసి చాలా సఫర్ అయిన వాళ్ళు మన ఇండియన్స్ కూడా ఉన్నారు. అసలు ఇక్కడ ఏముంది, అసలు దీన్ని కట్టేదేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మైకేల్, జార్జ్, ఈవా వీళ్ళు ముగ్గురు ఇండియాలో లేకపోవడం వల్ల వీళ్ళకి నచ్చిన కోర్స్ని యుఎస్లో కంప్లీట్ చేసుకున్నారు. అదే పారానార్మల్కి రిలేటెడ్ కోర్స్. వీళ్ళు వాళ్ళ కోర్స్ కంప్లీట్ చేశాక వాళ్ళ హెడ్ వాళ్ళకి ఒక అసైన్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే ముగ్గురు వెళ్ళి ఒక ప్లేస్లో డిఫరెంట్ హౌస్లోకి వెళ్ళి నెగిటివిటీ ఎనర్జీని ట్రాక్ చేసి ఆ అప్డేట్ తనకి చెప్పాలి అని చెప్పాడు. ముగ్గురు ఆ రోజంతా డిస్కస్ చేసుకొని ఆల్బమాకి వెళ్దామని డిసైడ్ అయ్యారు. అక్కడ కొన్ని హౌసెస్కి లాక్స్ వేసి ఉంటాయి. అంటే ఓనర్స్ బయట వేరే స్టేట్లో ఉండి ఈ హౌస్ రెంట్కి పెట్టి ఉంచి ఉంటారు. అలాంటి ఒక 3 హౌసెస్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఒక వర్కింగ్ డే చూసి ముగ్గురు లోపలికి వెళ్దామని అనుకుంటారు. అలా ముగ్గురు ఒక రోజు కోసం వెయిట్ చేశారు. ఒక రోజు నైట్ 10:30 దాటాక ముగ్గురు ఆ ఆల్బమ్ దగ్గరికి వెళ్ళారు. ముగ్గురు ఒక్కొక్క ఇంటికి వెళ్ళారు. వెళ్ళిన 1 అవర్ హాఫ్ అన్ అవర్కి మైకేల్, జార్జ్ బయటకు వచ్చేశారు. కానీ ఈవా మాత్రం రాలేదు. తనకి కాల్ చేస్తుంటే కాల్ కనెక్ట్ అవ్వలేదు. వెళ్ళి లోపలికి వెళ్దామంటే డోర్ లాక్ చేసి ఉంది. వాళ్ళు కంగారు పడ్డారు. ఇంతలో ఏం చేయాలో తెలియక సడన్గా డోర్ సౌండ్ వచ్చింది. చూస్తే ఈవా లోపల నుండి వచ్చింది. ఇది ఎందుకు ఇంత లేట్ అని అడిగితే లోపల అంతా వెతికా కానీ నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. ఓన్లీ ఈ క్రాస్ సింబల్ మాత్రమే దొరికింది అని తాను వాళ్ళకి అది చూపించింది. సరేలే అది బ్యాగ్లో పెట్టు, బయలుదేరదామని అన్నారు. తర్వాత ఈవా తన ఇంటికి వెళ్ళాక ఆ క్రాస్ సింబల్ని బాగా అబ్జర్వ్ చేస్తూ ఆ సింబల్ చుట్టూ ఒక 2-3 ఎయిర్ స్టాండ్స్ ఉన్నాయి. ఎవరి ఈ ఎయిర్ అని నెమ్మదిగా ఆ ఎయిర్ని తీసింది. అది చాలా లెంత్గా ఉంది. ఆ రోజు నైటు తనకి ఎప్పుడు జరిగినట్టుగా స్లీప్ పారాలిసిస్ జరిగింది. తన బాడీ కదలకుండా కనీసం తన కళ్ళు కూడా ఓపెన్ చేయలేకపోయింది. ఒక 2-3 మెంబర్స్ తన మీద కూర్చొని గొంతు నొక్కుతున్నట్టు అనిపించింది. ఒకేసారిగా తనకి మెలకువ వచ్చింది. తన ముఖం మొత్తం చెమటతో, తన బెడ్ కూడా చెమటతో తడిచిపోయింది. అంత భయపడి ఆ రోజు తను నెక్స్ట్ డే వాళ్ళ ప్రొఫెసర్స్కి ఈ విషయం చెప్పింది. ప్రొఫెసర్, నువ్వు ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఇలాంటివి చాలా కామన్, ఎక్కువగా స్ట్రెస్ తీసుకొని ఆలోచించకు అని చెప్పాడు. వాళ్ళ ఫ్రెండ్స్ జార్జ్, మైకేల్కి ఏమైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగాయా అని అడిగింది. వాళ్ళకి ఎలాంటి ఇన్సిడెంట్ జరగలేదని చెప్పారు. సరే అని తను రూమ్కి వెళ్ళి ఇదంతా ఆలోచించి ఏం చేయాలో తెలియక ఫ్రిడ్జ్లో ఉన్న మందు ఫుల్గా తాగింది. అలా మత్తులో పడుకుండిపోయింది. ఇంతలో మధ్యరాత్రి సడన్గా మెలకువ వచ్చింది. ఏదో సౌండ్ వస్తుంది ఏంటి అని చూస్తే ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్లో ఉంది. డోర్ క్లోజ్ చేయడానికి వెళ్ళింది కానీ లోపల ఫుల్ కుళ్ళిపోయిన స్మెల్ వచ్చింది. ఏంటి అని చూస్తే అక్కడ ఏమీ లేదు. కానీ స్మెల్ దారుణంగా రావడంతో ఆ డోర్ మూసేసింది. ఇంతలో బెడ్రూమ్ నుండి ఏదో సౌండ్ వచ్చింది. ఏంటి అని నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళింది. వెళ్ళే కొద్దీ అర్థమైంది అది ఎవరో అమ్మ ఏడుస్తున్న సౌండ్ అని. ఈవాకి నెమ్మదిగా భయం పెరిగింది. వాళ్ళ ఫ్రెండ్స్కి ఏడుపు రికార్డింగ్ పంపింది. ఫ్రిడ్జ్ని సడన్గా ఎవరో ఊపుతున్నట్టు ఊగిపోతుంది. ఒకేసారిగా బెడ్రూమ్ డోర్ క్లోజ్ అయిపోయింది. తనని ఎవరో ఈడ్చుకుంటూ వెళ్తున్నారు. ఈవా గట్టిగా అరుస్తుంది. ఈవాని ఎవరో గోడకేసి కొట్టారు. భయంతో తనకి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. గట్టిగా అరుస్తుంది. ఇంతలో వాళ్ళ ఫ్రెండ్స్ ఆ వాయిస్ మెసేజ్ చూసి కంగారుగా ఈవా ఇంటికి వెళ్ళారు. కానీ డోర్ లాక్లోనే ఉంది. డోర్ని గట్టిగా కొడుతున్నారు. ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ తన వల్ల కావట్లేదు. తనకి అర్థమైంది తన ఇంట్లో ఏదో నెగిటివిటీ ఎనర్జీ వచ్చింది. ఈవా ఆ నెగిటివిటీ ఎనర్జీతో కాంటాక్ట్ అవడానికి ట్రై చేస్తుంది కానీ ఎనర్జీ అస్సలు ఏవేవో చేస్తుంది. ఇంతలో ఫైనల్గా మెయిన్ డోర్ ఓపెన్ అయింది. జార్జ్, మైకేల్ లోపలికి వెళ్ళగానే ఈవా కింద పడిపోయింది. వెంటనే తనని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్లో జాయిన్ అయ్యాక వెంటనే వాళ్ళ ప్రొఫెసర్కి కాల్ చేసి జరిగింది మొత్తం చెప్తారు. తర్వాత రోజు మైకేల్ ఆ వాయిస్ క్లిప్ని తన ప్రొఫెసర్కి వినిపిస్తాడు.
తాను ఈ కేసుని డీల్ చేస్తానని చెప్పి వెంటనే ఈవా వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇల్లంతా చిందరవందరగా ఉంటుంది. ఇల్లంతా వెతికితే ఆ క్రాస్ సింబల్ని చూస్తాడు. అది తీసుకొని అక్కడి నుండి బయటికి వచ్చేస్తాడు. ఈ క్రాస్ సింబల్ మీద ఏమైనా స్టాండర్డ్స్ ఉన్నాయా అని వాళ్ళ ప్రొఫెసర్ అడిగితే వాళ్ళు ఈవాని అడిగి ఎస్ అని చెప్తారు. బ్లాక్ మ్యాజిక్తో రిలేటెడ్ అయిన క్రాస్ సింబల్ అని చెప్తారు. వాళ్ళు ఒకేసారిగా షాక్ అవుతారు. మీకెలా తెలుసు అని అడగగానే ఇలాంటి కేసెస్ ఆల్రెడీ ముందు ఒకటి డీల్ చేశాము. ఒకటి విచ్ ఉండేది, తనకి బ్లాక్ మ్యాజిక్ పవర్స్ ఉండేవి. ఇలా తన ఎయిర్ స్టాండర్డ్స్ తీసి ఈ సింబల్ మీద కట్టి ఆ ఇంట్లో ఉంచితే నెక్స్ట్ ఎవరైతే ఆ ఇంటికి వెళ్తారో ఆ ఆత్మ వాళ్ళని వదిలిపెట్టదు అని అంటారు. అంటే ఇప్పుడు ఈవా డేంజర్లో ఉందని అంటారు. మేబీ ఎస్ అని ప్రొఫెసర్ అంటాడు. కాకపోతే దీనికి ఒక సొల్యూషన్ ఉంది అని అంటారు. ఒక మంత్రకారునికి కాల్ చేసి అతనికి జరిగిందంతా చెప్తారు. అతను వచ్చి తనకి తెలిసిన సొల్యూషన్ ఈవాతో చేయిస్తారు. ఆ తర్వాత నుండి ఈవాని బయట స్టేట్ వెళ్ళమన్నారు. ఒక ఫ్యూ మంత్స్ తర్వాత కానీ ఈవా పర్మనెంట్గా వేరే స్టేట్కి వెళ్ళిపోయింది. వాళ్ళ ఇంట్లో దీని గురించి చెప్పలేదు. తర్వాత ఆ భయం నుండి తాను ఓవర్కమ్ అవ్వడానికి చాలా టైం పట్టింది. ఏదైనా ఒక ఇంటికి వెళ్ళేటప్పుడు కేస్ స్టడీ చేసి వెళ్ళండి అని ప్రొఫెసర్ వాళ్ళని తిట్టి ఇది రిపీట్ అవ్వకూడదు అని చెప్పారు. ఆ తర్వాత నుండి వాళ్ళు కేస్ స్టడీ చేయండి ఏ ఇంటికి లోపలికి వెళ్ళేవారు కాదు. మనం అందరికీ ఒక షాకింగ్ స్టోరీ అవ్వచ్చు, కానీ ఆల్బమ్లో ఇది ఒక నార్మల్ స్టోరీ. ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. అందుకే అక్కడ నార్మల్ కేసెస్ లానే ఈ కేసెస్ కూడా రిజిస్టర్ అవుతూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.